నేటి దైవవాక్కు లూకా సువార్త 2వ అధ్యాయము 33-34 వచనములు. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలలో అనేకులు పడుటను తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. క్రీస్తు లోకమంతటిలోని అన్ని జాతులను ఇశ్రాయేలు వారిని కూడా వెలిగించేందుకు వచ్చాడని సిమియోనుకు తెలుసు. యేసు దేవుని శక్తి వలన కన్యకకు జన్మించాడు. ఆయన జన్మము పరిశుద్ధాత్మని వలన జన్మించాడు. యేసు ప్రభువునకు చట్టబద్ధమైన తండ్రిగా యోసేపును నియమించబడినాడు. సిమియోను వారిని అనగా యోసేపును తల్లి అయిన మరియను దీవించినట్లుగా చూస్తాము. యేసు అభిషక్తుడని సిమియోను గుర్తించాడు. తన ప్రజలకు పాప విముక్తి కలిగిస్తాడని, పాత నిబంధనలోని వాగ్దానములను పూర్తిగా నెరవేరిన తర్వాత సిమియోను మాట్లాడినాడు. అనేకుల హృదయాలోచనలు పడుటకును తిరిగి లేచుటకును అందరికిని నమ్మకము లేని వారికిని క్రీస్తు ఎదురు దెబ్బ వేసే రాయిగా ఉంటాడు. దేవుని కుమారుణ్ణి వారు సంహరించారు. క్రీస్తు మాత్రము వినయ విధేయత గల విశ్వాసులను తన బిడ్డలను చేరదీసి వారిని గొప్ప ఆధ్యాత్మిక శిఖరాలకు అనగా అక్షరాల పరలోకానికి తీసుకుపోయేవాడుగా కనుక ప్రభువును నమ్మి విశ్వసించి క్రీస్తు బిడ్డలుగా మారే అవకాశం ఇవ్వబడినది. సిమియోను చెప్పిన మాటలను వినిన యోసేపును ఆయన తల్లియు ఆయన మాటలకు ఆశ్చర్యపడిరి. ఆశ్చర్యకరమైన సంగతులను వింటున్న మనమందరం కూడా గొప్ప మనసు కలిగి ప్రభువును వెంబడించే కృప మనందరికీ కలుగునుగాక. ఆమెన్.